సింహరాశి వారికి ఈ పేరుగల స్త్రీ అతిపెద్ద శత్రువు. ఫిబ్రవరి నెల చివరి వారంలో నమ్మలేని పెను మార్పులు. ముందే చెప్పేస్తున్న జాగ్రత్త. సింహరాశి వారికి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ స్త్రీ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగు అక్షరం సా అనే గుణంతంలో అక్షరం, ఇంగ్లీషు అక్షరం ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేటటువంటి పేరుగల స్త్రీ కారణంగా ఈ సమయంలో సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు అయితే ఉన్నాయండి. మీ జీవితంలో ఈ స్త్రీ మీకు అతిపెద్ద శత్రువుగా కూడా మనం చెప్పవచ్చు. ముందే చెప్పేస్తున్నాను కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ సమయం మీ స్త్రీ కారణంగా మీకు జీవితం అనేది కోల్పోయే అవకాశం ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనుల వలన అంతగా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవండి, మీకు అంతా మేలు జరుగుతుంది. చేసే పనిలో శ్రమ అనేది పెరగవచ్చు. శ్రద్ధను పెంచాలి. మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు. పరీక్షాకాలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. శాశ్వతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళికబద్ధంగా ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తూ ఉంది. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అకారణ కలహ సూచన ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం అండి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ సమయం మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ కాలంలో ఇవ్వబడే పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరం చాలా అదృష్టకరంగా మారుతుంది. మే 2025 నుండి దేవగురువు సింహరాశి యొక్క 11వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకు ఆదాయం మరియు మీ యొక్క పొదుపులో భారీ పెరుగుదల అనేది ఉంటుంది. మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచన చేస్తారు. మీరు దైనందిన జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటూ ఉంటారు. మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తిపరచడంలో ప్రత్యేకంగా సుఖంగా లేదని అనుకుందాం. మీ భాగస్వామి ప్రత్యేకంగా భావించేలాగా చేయడానికి మీరు చాలా వివిధ మార్గాలను కనుగొంటారు. ఒంటరిగా ఉన్నవారు త్వరలో వివాహం చేసుకోవచ్చు. గురు సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా మారుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సర ప్రారంభంలో మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి అనేది తీసుకువస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి మీరు సువర్ణ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి 10వ ఇంటి గుండా బృహస్పతి సంచారం మీ జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారం మరియు మీ యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క మనసులో అనేకమైన ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు మరియు ఈ ప్రణాళికలను అమలు చేసే పని కూడా చేస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు వ్యాపారంలో అధిక ప్రయోజనాలు పొందుతారు. మీరు భాగస్వామ్యులతో
కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ స్నేహితుల సహాయంతో మీ డబ్బు కూడా సంపాదించే అవకాశాలు ఉంటాయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ సీనియర్లతో మీరు గుర్తించబడతారు. ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సమాజంలో మీ హోదా కూడా పెరుగుతుంది. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఇది మీ స్థాయిని పెంచుతుంది. మార్చి 2025 నుండి కర్మకారకుడైన శని 8వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. ఇది మీ యొక్క ఆర్థిక జీవితంలో ఆటంకాలను కూడా కలిగించే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, సింహరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారితో ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఎంత ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలని అన్నటువంటి కుతూహంలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ విషయంలో నైనా సరే దురాశ చెందరు. ఇప్పుడు విజయపదంలో నడుచుకుంటూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశమున తీసుకునే నిర్ణయాలు చిక్కులకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం కూడా అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చాలా బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపట్టుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు ఇష్టపడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అనుమానం అయితే ఉంటుందండి. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించనిచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా దానిని బాధ్యతలను తల మీద, భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమదేవతలాగా ఆరాధించవలను అనేటటువంటి ఆదర్శం వీరిలో ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలుగుతుంది. త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకునే ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత భాగస్వామి సౌధము కూలిపోయినట్లుగా కూడా వీరు బాధపడతారు. అవకాశము కలదు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా వీరు ప్రణయ కలాపములు ఏర్పరచుటకు అవకాశం కలదు. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.